ఎంటర్టైన్మెంట్ కూడా అసలు సినిమా నీళ్ళు లేకపోతే బిగ్ బాస్ సీజన్ అసలు సీజనే లేదు. అందుకని దయచేసి ఆయన కష్టం గుర్తించి ఓటేయండి. మనం ఇంకా న్యాయం చూడకపోతే హౌస్ లో చూడకుండా బయట చూడకుండా మనమే మోసం చేసుకుంటే అది నేను కోరుతున్నాను. ఒకవేళ ఈ వీక్ వెళ్ళిపోతే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఇప్పుడు దివ్య వెళ్ళిపోయింది కదా, ఇంకా ముగ్గురు ఉన్నారు వెళ్ళిపోయేవాళ్ళు. సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు, సంజన గారు వెళ్ళిపోతారు, భరణి గారు ఖచ్చితంగా ఈ ముగ్గురు వెళ్ళిపోతారు. సుమన్ శెట్టి గారు ఉండేది ఇలా ఐదుగురే. సుమన్ శెట్టి గారు కూడా వెళ్ళిపోతారు. ఈ టాప్ 5 లో ఉండేది ఉండేది ఈ నలుగురు ఫేమస్ అట్లు హిమానీలు, కింగ్ హిమానీలు, నలుగురు ప్రేమ జంటల అంతే కదా, మరి అట్లే పరిగణించాలి. జరిగేది అదే. సరే సరే మా థ్యాంక్ యూ. బానే ఉంది, మరి ఇక్కడికి అదే జరుగుతుంది కదా. ఆమె క్యారెక్టర్ గురించి అస్సలు మాట్లాడలేదు. అంటే క్రియేట్ చేస్తే అక్కడ క్రియేట్ చేసి ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేస్తే కంటెంట్ వస్తుంది, నన్ను ఉంచుతారు అన్న ఇదిలో చేసింది. సరే బ్రో, ఫస్ట్ నుంచి కంటెంట్ ఎవరు బ్రో క్రియేట్ చేసి? సంజననే కదా. సంజన వల్లనే బిగ్ బాస్ చూసినావు కదా. ఆ తుప్పాస్ పొట్టేవాడు ఉంటాడు, పొట్టేవాడు సుమన్ శెట్టి గాడు, వాడు ఒకటే లైన్ పెట్టుకొని నువ్వు అది అరే సుమన్ శెట్టిగా నీకు తీసుకొచ్చిందే సంజన ముందుకి, వాడు ఇప్పటికీ మారట్లేడు. కుక్క తోక వంకర పడిది పొట్టి పుడంకాయ. ఏం చెప్తున్నా అంటే ఆయన చేసేది కరెక్ట్ కాదు, ఆలోచించాలి ప్రతిదీ. సో సంజన గారు ఏదైతే చేశారో అవన్నీ కరెక్టే బ్రో. డెఫినెట్లీ ఆమె చాలా మెచ్యూర్డ్ గా ఆడుతుంది, మెచ్యూర్డ్ గా ఉంది, జెన్యున్ గా ఉంది. వీళ్ళ లేక ఫేక్ లవ్ స్టోరీలు, ఫేక్ అమ్మ మీ అమ్మ ఫీల్ అయితే ఎంతో తెలియదు, ఇలాంటి ఫేక్ బాండింగ్. ఇంకో విషయం, తనుజ ఏమో నాకు ఫ్రెండ్షిప్ వాల్యూ, నా ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నావు. ఆ రోజు ఎంత బరువు అయితే భుజం దింపేసే అన్నది. ఆ రోజు దింపేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ మందరం పువ్వు పెడుతున్న చెవులు ఇమాన్యుయల్ గాడికి. ఆ రోజు దింపేసి వదిలేసింది కదా, నాకు వదిలే, నీతో సంబంధం లేదు 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 అన్నావు. ఈ రోజు నువ్వు కావాలంటే అక్కడ సంజన ఇమాన్యుయల్ హైలైట్ అవుతుంటే దీని కడుపుంట. మొన్నటిదా దివ్య ఉండే ఏదో ఒక పుల్ల పెట్టేది, లొల్లి పెట్టుకునేది. ఇప్పుడేమో పుల్ల పెట్టేదానికి ఎవరు లేరు. నేను హైలైట్ కావాలి, స్క్రీన్ మీద రావాలంటే ఏదో ఒక ఎమోషనల్ డ్రామా చేయాలి, వీళ్ళిద్దరిని పుల్ల పెట్టి నేను ముందుకు వెళ్ళాలని చూస్తున్నా. ఒకవేళ ఇమాన్యుయల్ కింద తనుజ తోటి ఫ్రెండ్షిప్ తో ఉంటే టైటిల్ విన్నరు తనుజనే. సో లైక్ ఇప్పుడు బిగ్ బాస్ నేనైతే దివ్య గారు వెళ్ళిపోయారు కదా, అయిపోయి నిజానికి ఒక ఆడపూలు వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. అందులో ఉన్న పర్సన్స్ ఎవ్వరు కూడా తన హైట్ కి తన వెయిట్ కి మ్యాచ్ అయ్యే పర్సన్స్ కాదు. తను ఏంటి అంటే ఏది ఉన్నా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుందండి. తనకి ఏదో యాక్టింగ్ చేసి తను చెప్పాల్సిన అవసరం లేదు. తనకి ఏది ఉన్నా కూడా జెన్యున్ గా చెప్పేస్తుంది. వెళ్ళిపోయింది అని కొంచెం బాధపడుతున్నాము, ఎందుకంటే వీళ్ళంతా స్క్రిప్టెడ్ రాసుకొని మాట్లాడుతున్నారు. అంటే నేను నెక్స్ట్ టైం మాట్లాడితే నేను హైలైట్ అవుతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ దివ్య వచ్చేసరికి అలా ఎప్పుడు మాట్లాడలేదు. తనది ఉన్నట్టుగా చూపించుకుంది. భరణి గారి మీద కూడా కోపం ఉంటే కోపం చూపించింది, ప్రేమ ఉంటే ప్రేమ చూపించింది. అంతే తప్ప కానీ తనుజలాగా నాన్న అని చెప్పి వెనక తిరిగి సంఖలో చేరి మళ్ళీ తర్వాత సంఖ నాకు అవసరం లేదని చెప్పేసి వదిలేసి పోలేదు కదా. అంతే, అంతకు మించి తనుజ అంత స్క్రిప్టెడ్ అయితే దివ్య కాదు. దివ్య జెన్యున్ పర్సన్. ఏంటంటే తన కంటెంట్ ఎక్కువ ఇవ్వలేకపోయింది అంతే. సో అంటే ఇప్పుడు అందరూ చాలా మంది కూడా స్టార్ట్ ఎపిసోడ్ అయిపోయింది, బట్ సంజన గారిని మాత్రం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దీంతో డిమోన్ పవన్ మాత్రం చాలా వరస్ట్ అని మాట్లాడుతున్నారు. దీని మీద మీ ఒపీనియన్? నిజమే కదా, జెన్యున్ గా చెప్తున్నాను, నిజమే. కనిపిస్తుంది, కళ్ళకు గట్టుగా ఉన్నది మనకి చూపిస్తున్నారు. అది సంజన గారు చెప్పడం ఏంటి, మనమే చెప్పుకున్నాము. మనకు తెలీదా? మన కళ్ళు లేవా, మనం చూస్తలేమా? డిమాండ్ పవన్ రీతు చేసేది అందరికీ తెలుసు. అలాంటప్పుడు వాళ్ళు చేస్తున్న పని తప్పు అని పబ్లిక్ గా చెప్పింది. అది నాకు అన్కంఫర్టబుల్ ఉందనే చెప్పింది తప్ప కానీ మీ క్యారెక్టర్ అసోసియేషన్ ఎక్కడ చేయలేదు, క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టలేదు. అరే ఇలా చేయకండి, నాకు అన్కంఫర్టబుల్ ఉంది. ఎందుకంటే తను ఒక మ్యారీడ్, నువ్వు అన్మ్యారీడ్ పర్సన్స్ మీరు ఆ విధంగా బిహేవ్ చేస్తే, తను ఇద్దరు పిల్లల్ని కానీ వచ్చి హౌస్ లో ఉంది అంటే తనకి ఎలా ఉంటది? అన్కంఫర్టబుల్ ఉంటది కదా, అక్వర్డ్ ఫీలింగ్స్ వస్తాయి ఎవరికైనా కూడా. అందుకు తను చెప్పింది నిజమే, తను చెప్పింది జెన్యున్ గా కరెక్ట్ గా ఉంది. ఆ దేమాన్ పవన్ రీతుది మాత్రమే నాకు తప్పుగా అనిపించింది. దాన్ని ఎక్కువ పెద్ద హైలైట్ చేసి ఆ టీఆర్పీ కోసం సంజనాని వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా నేను ఏమడుగుతున్నా అంటే, ఇప్పుడు అందరు కళ్యాణ్ అంటున్నారు. సో తనుజ గారు కళ్యాణ్ గారు ఏమంటారు ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి అందుకని ఈమె కూడా ఆయనతో ఉంటుందని అంటున్నారు. అది నిజమా? ఇది అయితే ఫస్ట్ పొజిషన్ లో ఎవరు ఉన్నారు అనేది లోపల ఎవరికి తెలియదండి. అంటే నేను ఫస్ట్ ఉన్నానా సెకండ్ ఉన్నానా తెలియదు, జస్ట్ ఎస్టిమేషన్ వేసుకోగలరు. కళ్యాణ్ తనుజతో ఉన్నంత అందుకే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు, తనుజ కళ్యాణ్ తో ఉన్నందుకే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నది. ఇదంతా ట్రాష్ అంతే, ఏమీ లేదు. ఎవరు ఏంటి అంటే ఎక్కడ హైలైట్ అవుతుంది, వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్ళని హైలైట్ చేసి వెళ్ళిపోయారు. ఈ పర్సన్ హైలైట్ గా ఉంది, ఎక్కడో గుట్టుగా చెప్తున్నారు చెవిలో ఊది
అరే బాబు నీకు మంచి బయట ఫేమ్ ఉందిరా, నువ్వు ఇది చేయడం వల్ల నువ్వు హైలైట్ అవుతావు అని చెప్పేసి వైల్డ్ కార్డ్ చెప్పడం వల్ల అప్పుడు తనుజ ఎక్కువ ఎగిరిపోయింది. అప్పటి వరకు తనుజ ఎక్కడ ఎగరలే, ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉంది. ఇమాన్యుయల్ తో చాలా కూల్ గా హ్యాపీగా కామెడీ చేసుకుంటా ఉంది. ఎప్పుడు వైల్డ్ కార్డర్స్ వచ్చాయో తనుజకి కొమ్ములు వచ్చినాయి. ఇంకా నాకు అవసరం లేదు ఎవ్వరు ఇంట్లో అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఇక నేనే క్వీన్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అంత ఏమీ లేదు, జనాలు గుర్తించాలా తనుజ దగ్గర కంటెంట్ లేదు, జస్ట్ కావాల్సింది ఏంది అంటే అరవాలా. అరవడం ఎప్పుడు ఒకరి మీద అరిస్తేనే హైలైట్ అవుతా అనుకుంటుంది, అదే విధంగా అరుస్తుంది. అందుకే ఆమె ఎక్కువ టీవీలో ఆమె కనిపించడం జరుగుతుంది తప్ప కానీ ఒకవేళ ఆమె దగ్గర కంటెంట్ ఏముందండి, మామూలుగా జనరల్ గా వెళ్తే ఆమె దగ్గర కంటెంట్ ఏముంది, ఎప్పుడు ఒకరి మీద అరిస్తే కనిపిస్తాను. నేను చాలా అబ్జర్వ్ చేసి వచ్చింది, క్లీన్ గా అబ్జర్వ్ చేసి తను గేమ్ ఆడడం జరుగుతుంది.